మిత్రులారా, మీతో ఎవరైనా కాలాన్ని వెనక్కి తిప్పుతాను, మనం మళ్ళీ 18వ శతాబ్దంలోకి వెళ్ళిపోదాం, 19వ శతాబ్దంలోకి వెళ్ళిపోదాం అని అంటే ఏమనుకుంటారు? ఎక్కువలో ఎక్కువ అతనికి పిచ్చి లేచిందనుకుంటారు. లేదా శాస్త్రవేత్తలు, సైంటిఫిక్ ఫిక్షన్ రచయితలు టైం మెషిన్ అని కనిపెట్టారు, కాలంలో ముందుకి వెనక్కి వెళ్ళవచ్చు అని ఊహలు చేశారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి అమెరికా ఆధిపత్యం కిందికి తీసుకురావాలి, గ్రీన్లాండ్ను ఆక్రమించాలి, ఇరాన్ను ఆక్రమించాలి అని అనేక మాటలు మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఆయనలాగనే ఆయన దగ్గర సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అమెరికా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మొన్నటికి మొన్న ఫిబ్రవరి 14న జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనే చోట సరిగ్గా అవే మాటలు మాట్లాడాడు. వలసవాదం ఎంత బాగుండింది, వలసవాదం ఎట్లా యూరోప్ను అభివృద్ధి చెందించింది, సామ్రాజ్యవాద వలసవాద దశలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి, యూరోప్కు ఆ సామ్రాజ్య వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి, ఇవి ఆయనన్న మాటలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అన్ని వలస దేశాలు స్వాతంత్ర్యాలు పొంది స్వతంత్ర దేశాలుగా అభివృద్ధి చెందుతున్న సమయంలో 1945 కన్నా ముందున్న స్థితి బాగుండేది, అది సాధిద్దాము అని మార్కో రూబియో యూరోపియన్ దేశాధినేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. వివరాల్లోకి వెళ్దాం. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది 1963 నుంచి ప్రతి సంవత్సరము దేశాధినేతలు కూర్చొని ప్రపంచ రక్షణ వ్యవహారాలు, భద్రత వ్యవహారాలు, సైనిక వ్యవహారాలు చర్చించుకోవడానికి ఒక వేదిక. ఈ వేదిక ఎప్పట్లాగానే 62వ సమావేశాన్ని మొన్న ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరిపింది. దేశాధినేతలందరినీ ఒక్కరో ఇద్దరో కాదు, 115 దేశాలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులో ఎక్కువగా యూరోపియన్ దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి, లేదా అమెరికా నాయకత్వం వహిస్తూ ఉన్నది. దక్షిణార్ధగోళం నుంచి లెబనాను, భారతదేశం కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించాయి. ఇటువంటి 115 దేశాల దౌత్యవేత్తల ముందు, రాజకీయ నాయకుల ముందు, దేశాధినేతల ముందు ఆయన ఒక 25-30 నిమిషాల సేపు ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో చాలా విషయాలు, వెస్ట్రన్ సివిలైజేషన్, పాశ్చాత్య నాగరికత ఎంత గొప్పది, దాన్ని కమ్యూనిజం ఎట్లా ధ్వంసం చేసింది, కమ్యూనిజం ఎట్లా పాశ్చాత్య నాగరికతను దెబ్బతీసింది, పాశ్చాత్య దేశాలు ఇతర దేశాల నుంచి వలసలను ఆహ్వానించి తమ దగ్గర భుక్తి పెట్టి ఎట్లా నష్టపోయాయి, తమ పరిశ్రమలను ఇతర దేశాలలో పెట్టి ఇతర దేశాలలో ఉద్యోగాలు కల్పించి తమ ఉద్యోగాలు ఎట్లా పోగొట్టుకున్నాయి, ఇటువంటి పరిస్థితి వస్తుందనే ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు ఎట్లా విఫలమయ్యాయి, ఐక్యరాజ్య సమితి గాజాలో యుద్ధాన్ని ఎట్లా ఆపలేకపోయింది, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఎట్లా ఆపలేకపోయింది, మళ్ళీ అమెరికానే వచ్చి గాజా యుద్ధాన్ని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఎట్లా కృషి చేసింది, ఇట్లా సోత్కర్ష, పరనింద చాలా సాగాయి. అక్కడ మొత్తంలో కూడా అమెరికా ఎంత గొప్పది, అసలు అమెరికా అనేది యూరోపియన్ శిశువు మాత్రమే కనుక, యూరోప్ నుంచి వచ్చిన వాళ్లే అమెరికాను రూపొందించారు కనుక అమెరికా కూడా యూరోపియన్ సంస్కృతిలో, పాశ్చాత్య సంస్కృతిలో భాగమే. ఇవాళ మనం మళ్ళీ ఒకసారి అమెరికా, యూరప్ కలిసి పాత ప్రపంచాన్ని తెచ్చుకుందాము అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ట్రంప్ నాయకత్వం కింద గత వైభవాన్ని పునరుద్ధరించడానికి, మళ్ళీ స్థాపించడానికి ఒక అవకాశం వచ్చింది. యూరప్, అమెరికా కలిసి మళ్ళీ అది సాధిద్దాం అని ఆయన అన్నాడు. కొన్ని మాటలు తప్పనిసరిగా 300 సంవత్సరాల్లో ఈ దేశ సంపదలు కొల్లగొట్టబడడానికి కారణమైన వలస పాలనను అనుభవించిన భారతదేశం తప్పనిసరిగా గుర్తించవలసిన అంశాలు కొన్ని ఆయన మాటల్లో ఉన్నాయి. For 5 centuries before the end of the Second World War, the West had been expanding. Its missionaries, its pilgrims, its soldiers, its explorers pouring out from its shores to cross oceans, settle new continents, build vast empires extending out across the globe. 5 శతాబ్దాల పాటు యూరప్ విస్తరిస్తూ వచ్చింది. తన సముద్ర తీరాల నుంచి బయలుదేరిన మిషనరీలు, యాత్రికులు, సైనికులు, అన్వేషకులు కొత్త కొత్త ఖండాలను కనిపెట్టారు, కొత్త కొత్త దేశాలను కనిపెట్టారు, అభివృద్ధి చేశారు, ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. But in 1945, for the first time since the age of Columbus, it was contracting. కొలంబస్
ప్రారంభించిన ఈ విస్తరణ, ఈ సామ్రాజ్యకాంక్ష 1945 తర్వాత పతనం కావడం ప్రారంభమైంది. యూరప్ వాజ్ ఇన్ రూయిన్స్. యూరప్ శిథిలమైపోయింది. ది గ్రేట్ వెస్టర్న్ ఎంపైర్స్, మహా పాశ్చాత్య సామ్రాజ్యాలు హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు టర్మినల్ డిక్లైన్. నశించిపోయే, పతనమైపోయే, ధ్వంసమైపోయే స్థితికి చేరాయి. The great Western empires had entered into terminal decline, accelerated by godless communist revolutions and by anti-colonial uprisings. ఆ పాశ్చాత్య సామ్రాజ్యం కూలిపోవడానికి ఏమిటి కారణమట? భగవద్భక్తి లేని, పాపభీతి లేని కమ్యూనిస్టులు, దేశాలలో జరిగిన వలస వ్యతిరేక ఉద్యమాలు. భారతదేశం తాను సాగించిన వలస వ్యతిరేక ఉద్యమాన్ని, జాతీయ స్వాతంత్ర్య సమరాన్ని గౌరవంగా స్మరించుకుంటుంది. దాన్ని ఆయన అక్కడ తప్పుపడుతూ ఇవాళ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బహిరంగంగా చెప్తున్నాడు, కమ్యూనిస్టు విప్లవకారులు, కమ్యూనిస్టు విప్లవాలు, వలస వ్యతిరేక ఉద్యమాలు కలిసి యూరప్ను పతనం చేశాయి. That would transform the world and drape the red hammer and sickle across vast swaths of the map in the years to come. అది ప్రపంచాన్ని మార్చేసింది. ఆ తర్వాతి కాలంలో ప్రపంచమంతా సుత్తి కొడవలి అనే ఎర్ర జెండా కప్పబడింది. Against that backdrop, then as now, many came to believe that the West's age of dominance had come to an end and that our future was destined to be a faint and feeble echo of our past. ఈ నేపథ్యంలో మన ఘనమైన గత కీర్తి పలుచబడిపోయింది, ఒక ప్రతిధ్వనిగా మారిపోయింది. కానీ మన నాయకులు యూరప్ పతనాన్ని వాంఛించలేదు. యూరప్ అభివృద్ధిని, యూరప్ విస్తరణను కోరుకున్నారు. This is what we did together once before, and this is what President Trump and the United States want to do again now, together with you. ఇది మనం గతంలో కలిసి చేశాము, సాధించాము. ఏమిటది? ఈ ఒక కొత్త కలయిక ఏర్పడాలి డొనాల్డ్ ట్రంప్కు, యూరోపియన్ దేశాలకు. ఆ కలయిక. But the work of this new alliance should not be focused just on military cooperation and reclaiming the industries of the past. ఇది కేవలం సైనిక ఒడంబడిక, సైనిక సహకారం మాత్రమే కాదు. మనం వదిలిపెట్టిన పరిశ్రమలను మళ్ళీ మనం తీసుకోవడం మాత్రమే కాదు. It should also be focused on together advancing our mutual interests in new frontiers, unshackling our ingenuity, our creativity, and the dynamic spirit to build a new Western century. 21వ శతాబ్దాన్ని కొత్త పాశ్చాత్య శతాబ్దంగా మారుద్దాము. 20వ శతాబ్దంలో యూరోప్ సామ్రాజ్యం పతనం కావడం ప్రారంభమైంది. వలసలు స్వాతంత్ర్యం పొందాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరిద్దాము, న్యూ వెస్టర్న్ సెంచురీ. అందుకోసం ఆయన ఒక 7-8 ఏం పనులు చేయాలో కూడా చెప్పాడు. ఆ పనులన్నీ అవసరం లేదు, కానీ వాట్లలో ఒక ముఖ్యమైనది క్రియేటింగ్ ఎ వెస్టర్న్ సప్లై చైన్. Creating a Western supply chain for critical minerals not vulnerable to extortion from other powers. కీలకమైన ఖనిజ సంపదను ఇతర దేశాల చేతుల్లోకి పోకుండా కాపాడుకునే ఒక సరఫరా గొలుసును నిర్మించవలసి ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న ముఖ్యమైన ఖనిజాలైన ఈ పాశ్చాత్య నాగరికత కూటమికి మాత్రమే దక్కాలి, అమెరికాకు మాత్రమే దక్కాలి, యూరోప్కు మాత్రమే దక్కాలి. And a unified effort to compete for market share in the economies of the global south. దక్షిణార్ధగోళంలోని దేశాలలో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలలో మార్కెట్లలో మనం ఎక్కువ స్థానం సంపాదించడానికి యూరప్, అమెరికా కలిసి పనిచేయాలి. ఇవి చేసినందువల్ల ఆయన చిట్ట చివరికి ఏమంటాడంటే, Together, we can not only take back control of our own industries and supply chains, we can prosper in the areas that will define the 21st century. ఈ పని కనుక మనం చేస్తే మనం పోగొట్టుకున్న పరిశ్రమలను మళ్ళీ పొందడం మాత్రమే కాదు, మనం కోల్పోయిన సరఫరా గొలుసులను మళ్ళీ సాధించడం మాత్రమే కాదు, 21వ శతాబ్దం మనదే అవుతుంది. అంటే వలసవాదాన్ని పునరుద్ధరిద్దాము, వలసలు మళ్ళీ ఏర్పరుద్దాము అనే ఒక్క మాట లేదు ఆయన. కానీ వలసవాదం 500 ఏళ్ల పాటు ఏమి చేసిందో అది మళ్ళీ తెచ్చుకుందాము అని బహిరంగంగా పిలిపించాడు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఇట్లా బహిరంగంగా మాట్లాడుతున్నాడు. కానీ యూరోపియన్ దేశాల సమాఖ్యలో కూర్చొని బహిరంగంగా ఇటువంటి మాటలు అనడం వాళ్ళకు కూడా రుచించలేకపోయింది. ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా మన దౌర్జన్యాన్ని,
మన దురాక్రమణ ఆకాంక్షలను ప్రకటించడం బాగుంటుందా? ఇది మర్యాద అవుతుందా? అందువల్లనే యూరోపియన్ యూనియన్లో దీని మీద పెద్ద చర్చ, వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగానే మార్కో రూబియో రీకాలనైజేషన్ అడుగుతున్నాడా, మళ్ళీ వలసలు ఏర్పడాలని అడుగుతున్నాడా అని ఒక చర్చ, ఒక విశ్లేషణ, ఒక విమర్శ సాగుతూ ఉంది. యూరోపియన్ యూనియన్ EU విదేశాంగ విధానపు ప్రధాన అధినేత, EU ఫారిన్ పాలసీ చీఫ్ కల్లాస్, ఆమె మార్కో రూబియో మాటలతో మేము ఏకీభవించడం లేదు. ఆయన యూరోపియన్ పతనం గురించి మాట్లాడి దాన్ని పునరుద్ధరించాలంటున్నాడు. యూరోప్ పతనమైందని మేము అనుకోవడం లేదు. సరిగ్గా మనం భారతదేశంలో కూడా చూస్తే ఒక వైభవం పోయింది, దాన్ని పునరుద్ధరించాలి అని ఒక నెరేటివ్ తయారు చేశారు. సరిగ్గా అటువంటి నెరేటివ్ మార్కో రూబియో తయారు చేశాడు అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానపు ప్రధాన అధిపతి అంటున్నారు. అది మాత్రమే కాదు, యూరోప్లో ప్రధానమైన దేశాలు ఫ్రాన్స్, జర్మనీ. ఈ రెండు దేశాలు కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ న్యూ వెస్టర్న్ సెంచురీ అనేది పిచ్చి మాట. ఇది నియో కలోనియలిజానికి మరొక రూపం, ఇది నయా వలసవాదానికి మరొక రూపం, ఇది మనం అనకూడదు అని చివాట్లు వేశాడు. అక్కడి నుంచి జర్మనీ ఛాన్సలర్, జర్మనీకి అత్యున్నత అధినేత, రాష్ట్రపతి లాంటి పదవి ఫ్రీడ్రిక్ మెర్జ్ తనను తాను ఈ మాటల నుంచి దూరం చేసుకున్నాడు. నేను ఈ మాటలతో ఏకీభావంలో లేను అని ప్రకటించాడు. నిజానికి ఇటువంటి చర్చ యూరోప్లోనే జరిగినప్పుడు ఈ చర్చ అంతా కూడా 300 ఏళ్లుగా 400 ఏళ్లుగా వలసలుగా ఉండిపోయి, వలసలుగా పీల్చి పిప్పి చేయబడిన, గొప్ప వలసవాద వ్యతిరేక ఉద్యమాలు నడిపిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలలో పెద్ద గగ్గోలు జరగవలసింది. మళ్ళీ ఒకసారి వలసవాదం అంటారా, వలసవాద వ్యతిరేక పోరాటాలను విమర్శిస్తారా, మళ్ళీ ఒకసారి మా దేశాలను ఆక్రమించుకుంటామని, మా దేశంలోని కీలక ఖనిజ వనరులను మీకు మాత్రమే దక్కేటట్టుగా సప్లై చైన్స్ నిర్మిస్తామని అంటారా? ఏమిటి దుర్మార్గం అని అడగవలసింది. నిజానికి గ్లోబల్ సౌత్లో, దక్షిణార్ధగోళంలో అనేక మంది మేధావులు, పరిశీలకులు ఇటువంటి విమర్శలు రాస్తూ ఉన్నారు. భారతీయ పత్రికల్లో కూడా వస్తున్నాయి, అంతర్జాతీయ పత్రికల్లో కూడా వస్తున్నాయి. కానీ అనేక దేశాలు ఇప్పటికి దీని మీద మాట్లాడలేదు. కేవలం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఇది వలసవాదానికి మరొక కొత్త రూపం అని అక్కడితో కూడా ఆగకుండా ఆఫ్రికాలో దొరికే కీలకమైన ఖనిజ వనరులను వీళ్ళు కొల్లగొట్టుకుపోవడానికి, దోపిడీ చేయడానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ దేశాలన్నీ ఏకం కావాలి, ఈ నయా వలసవాద దాడిని వ్యతిరేకించాలి అని ఒక పిలుపు కూడా ఇచ్చాడు. భారతదేశం మాత్రం మీరు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా అన్ని దేశాలు తీసుకుంటే అతిపెద్ద వలస, అతిపెద్ద దోపిడీకి గురైన దేశం, అతిపెద్ద పీడనకు గురైన దేశం, అత్యంత సాహసికమైన స్వాతంత్ర్యోద్యమం నడిపిన దేశం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రద్దు చేసిన దేశం. ఈ దేశంలో ఇంతవరకు స్వతంత్ర వ్యాఖ్యాతల, స్వతంత్ర విమర్శకుల వ్యాసాలు, విశ్లేషణలు వస్తున్నాయి తప్ప భారత ప్రభుత్వం పెదవి విప్పి దీన్ని ఖండించలేదు. ఇది ఎక్కడో దూరంగా జరిగింది కూడా కాదు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అక్కడికక్కడ తన ఖండన తెలపవలసింది, తన అభ్యంతరం తెలపవలసింది మాట్లాడలేదు. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా 2-3 రోజులు గడిచింది. భారత ప్రభుత్వం తరఫున, భారత విదేశాంగ శాఖ తరఫున ఒక్క మాట కూడా లేదు. అమెరికా మిమ్మల్ని ఆక్రమిస్తాము, మీ ఖనిజాలు మాకు కావాలి, మీ ఖనిజాల మీద మాదే అధికారం అని ఎన్ని మాటలు అన్నప్పటికీ మనం ఎదురు చెప్పడానికి కూడా, ఖండించడానికి కూడా, కనీసమైన అభ్యంతరం తెలపడానికి కూడా సిద్ధంగా లేము. వలసవాదం వస్తుందా మళ్ళీ ఒకసారి? అది అచారిత్రకం, అది సాధ్యం కాదు. చరిత్రను ఎవరు వెనక్కి తిప్పలేరు. కానీ ఎంత దౌర్జన్యపూరితంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత నిస్సిగ్గుగా వలసవాదాన్ని మళ్ళీ తెస్తాము అని అంటున్న ఒక స్థితి ప్రపంచంలో నెలకొన్నది. దాన్ని ప్రతిఘటించే, వ్యతిరేకించే శక్తులు బలహీనపడుతున్నాయి. స్వయంగా ప్రభుత్వాధినేతలు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇది విషాదం. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.